Hey guys, welcome back to my channel Seamerstry. Hope you guys all are doing good. యాక్చువల్లీ ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే చల్లటి వాతావరణంలో విడివేడి మిర్చి బజ్జీ తినాలనిపిస్తుంది అనమాట. చల్లటి వాతావరణం అని ఎందుకన్నా అంటే వర్షం పడింది కాబట్టి ఆబ్వియస్గా మనకి చల్లటి వాతావరణంలో వేడి థింగ్స్ తినాలనిపిస్తాయి. సో నాకు కూడా అలా మిర్చి బజ్జీ తినాలనిపిస్తుంది. మిర్చి బజ్జీ తిన్నీకి వీఆర్ గోయింగ్. సో ఆడికి వెళ్ళి విల్ కంటిన్యూ ది వ్లాగ్. అండ్ యాక్చువల్లీ హౌ టు టెల్ యూ సంథింగ్, మిర్చి బండి షాప్ ఎక్కడో ఉందనుకొని ఐఎమ్ రిక్వెస్టింగ్ మై సిస్టర్ అనమాట. లైక్ ప్లీజ్ తినిపించు పోదాం అని. అట్ ద ఎండ్ బయటకు వెళ్ళి చూస్తే మిర్చి బండి షాప్ ఇంటి ముందే ఉంది. సో అప్పుడు అనిపించింది అనమాట, దీన్ని ఎందుకురా నేను రిక్వెస్ట్ చేశాను, ఒక్కసారి బయటకు వెళ్ళి చూస్తుంటే బాగుండు కదా అని చెప్పి. ఎనీవే రిక్వెస్ట్ చేసింది ఎవరినో వాళ్ళ అక్కనే కదా, ఇట్స్ ఫైన్. మళ్ళీ తనకి ఎప్పుడైనా ఛాన్స్ రావచ్చు మనల్ని రిక్వెస్ట్ చేయడానికి, అప్పుడు చెల్లైపోద్ది. సో యా, విల్ గో అండ్ దెన్ ఐ విల్ కంటిన్యూ ది వ్లాగ్. అండ్ ఎస్ చలో మనం మిర్చి బజ్జీ తిండికి వెళ్దాం. అండ్ విల్ షో యూ ది వెదర్. నేను ఏం అనట్లేదు బ్రో, ప్లీజ్ డోంట్. సో యా, విల్ షో యూ వేర్ ఇస్ దట్ మిర్చి బండి అన్నది. సో దిస్ ఈజ్ ది అవుట్ సైడ్ వెదర్. చాలా చల్లగా ఉంది వెదర్. అండ్ దిస్ ఈజ్ ఎ టెంపుల్ యాక్చువల్లీ, కాళీమా టెంపుల్. అండ్ దెన్ హియర్ ఈజ్ ది మిర్చి బండి కొట్టు. విల్ గో దేర్ అండ్ విల్ ఇట్ వెరీ మిర్చి బండి. సో గైస్ విల్ గో. యాక్చువల్లీ మేడం గారు ఇంకో కొత్త పని పెట్టినారు. వాట్స్ దట్ అంటే పార్లర్కి పోదాం అంటుంది ఆవిడ. సో ఆవిడ కోసం నాట్ ఓన్లీ మిర్చి బజ్జీ షాప్, విల్ హ్యావ్ టు గో ఫర్ ది పార్లర్ ఆల్సో. చలో విల్ గో. సో ఫైనల్లీ మనం మిర్చి బండి షాప్కి వచ్చేసాం. చలో విల్ ఇట్ మిర్చి నౌ. సో ఫైనల్లీ దిస్ వాజ్ మిర్చి బజ్జీ అండ్ షీ ఈజ్ ద వన్. బండి గారు హాయ్ చెప్పండి ఒకసారి. జరా మా ఆడియన్స్ హాయ్ చెప్పారా ప్లీజ్. ప్లీజ్ రా. ఇక చూడు, జూమ్ చేస్తున్నా చూడండి ఎంత తెల్లగా ఉంది, బాగుంది. సో ఫైనల్లీ పార్లర్కి వెళ్తున్నాం. నడిపిస్తుంది గైస్, నడుస్తున్నా. ఏం చేద్దాం, తప్పదు. నేను డిలీట్ చెయ్యా అని ఫేస్ రివీల్ చేస్తా వాళ్ళకి. నేను ఎలాగో రివీల్ చేయలేదు. ఇట్లుంటుంది ఈమెతోటి. యాప్లో మనకి మంచి పానీపూరి బండి కనపడ్డది. చలో విల్ గో అండ్ ఇట్ పానీపూరి. సో ఇది మన పానీపూరి బండి. ఇక్కడ పానీపూరి చాలా టేస్టీగా ఉంటుందని చెప్పారు మేడం గారు. సో ఇక్కడికి రావడం జరిగింది. విల్ టేస్ట్ ఇట్ అండ్ ఐ విల్ టెల్ యూ ఎంత బాగుంది అన్నది. అండ్ ఫైనల్లీ డన్ విత్ పానీపూరి. చలో ఇప్పుడు మనం పార్లర్కి వెళ్ళిపోదాం. మేడం గారు ఎన్ని కథలు పడతారో చూద్దాం పార్లర్లో. చలో. అండ్ దిస్ ఈజ్ ది పార్లర్ గైస్. చూద్దాం మేడం గారు ఏం చేస్తారు, లోపలికి వెళ్ళి ఎన్ని కథలు పడతారని. లెట్స్ వాచ్ ఇట్. సీరియస్గా చెప్తున్నా, నాకు అసలు వెయిటింగ్ అంటేనే ఇష్టం ఉండదు. అట్లాంటిది లిటరలీ ఆ పార్లర్లో నాకు 1 hour కూర్చోబెట్టింది అనమాట. చాలా అంటే చాలా ఇరిటేషన్ వచ్చింది. బట్ తప్పదు కదా తన కోసం. ఫైనల్లీ ఇంటికి వచ్చినాం. 1 hour మేడం పార్లర్లో వెయిట్ చేయించింది అనమాట. సో యా ఈటింగ్ దిస్ మిర్చి బజ్జీ. నేను మాట్లాడే గ్యాప్లో ఆమె వేసేస్తుంది. సో నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ గైస్, bye and especially don't forget to like, share, comment and subscribe my channel. Keep blessing me, keep supporting me. Lots of love. Bye. Oh, I'm sorry. Actually నేను మీకు ఒకటి చెప్పాలి. బిఫోర్ దిస్, పార్లర్లో కూర్చున్నంతసేపు ఐఎమ్ జస్ట్ ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ నా పని నేను చేసుకుంటుంటే అక్కడ 2-3 ఆంటీలు ఉంటుండే. దే ఆర్ లైక్, ఈ అమ్మాయి క్యూట్గా ఉంది, ఈ అమ్మాయి అందంగా ఉందని చెప్తుంటే మనకి బటర్ఫ్లైస్ వస్తుండే అనమాట. అండ్ ఇంకో ఆంటీ, షీ ఈజ్ లైక్ తన అందంగా కాదు, క్యూట్గా కాదు, తన ముక్కు కూడా బాగుంది అని చెప్తుంది. దానికి బటర్ఫ్లైస్ ఇంకొంచెం డబుల్ అయినాయి. అండ్ తను చేసుకునేవాడు కూడా చాలా అదృష్టవంతుడు, క్యూట్గా నవ్వుతూ ఉంది మంచిగా అనుకుంటా అంటుంటాం. లైక్ ఆ బటర్ఫ్లైస్ ఇంకా ఎక్కువ అయిపోయినాయి అనమాట. సో ఎక్కడున్నాడో ఇంతకీ ఆ అదృష్టవంతుడు, ఏడున్నావో నువ్వు అదృష్టవంతుడు అంట. సో కొంచెం తొందరగా వచ్చాయి, అదృష్టం ఇంకొంచెం పెంచుకో, ఓకేనా? Until then, take care guys, bye bye. I will meet you in the next vlog. Lots of love. Please do subscribe and support me. Tata. అట్లాగానే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఏమైనా తప్పులు పోయంటే క్షమించండి ప్లీజ్.